నా మనవడికి పెళ్లి చెయ్యాలని ఒక అమ్మాయిని ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేశాం. కాని ఆ రోజు నా మనవడు ఆ అమ్మాయి మెళ్ళో కాకుండా ఈ త్రిపుర మెళ్ళో తాళి కట్టాడు. అంతకుముందు తను మీ ఇంట్లో ఏం చేసేది? కేర్ టేకర్గా నా మనవణ్ణి చూసుకోవడానికి మా ఇంటికొచ్చింది. అంటే కేర్ టేకర్గా వచ్చిన త్రిపుర మీ ఇంటికి కోడలైందన్నమాట. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద ఉంది? ప్రస్తుతానికి నా పేరు మీదే ఉంది. కానీ ఆ ఆస్తంతా నా పెద్ద మనవడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి చెందాలని నీల్నామా రాశారు. ఈ విషయం ముద్దాయికి తెలుసా? తెలుసు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పార్వతమ్మ గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. మైలాడ్, ఇప్పుడు బాధితుడు భార్య అయిన యశోద గారిని రావాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యశోద గారు, యశోద గారు, యశోద గారు. యశోద గారు, ముద్దాయి అయిన మీ కోడలికి మీ అబ్బాయి అనుకోకుండా తాళి కట్టాడు కదా, మీరు తనని యాక్సెప్ట్ చేశారా? మొదట్లో మేం తనని యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత తను మంచిదనుకుని దగ్గరికి తీసుకుని కూతుర్లా చూసుకున్నాను. కానీ అలాంటి తనే ఈరోజు నా భర్తకి ఈ దుస్థితి కలిగించింది. అమ్మో, ముద్దాయి తప్పు చేసింది, మీ భర్తని పొడిచింది అని మీరంత బలంగా ఎలా నమ్ముతున్నారు? నా భర్తని తను పొడవక ముందు నా భర్త నా దగ్గరకొచ్చి తను పవర్ ఆఫ్ అటార్నీ కోసం మా అత్తయ్య వేలిముద్రలను దొంగతనంగా తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులో అప్లై చేసిందని నాకు చెప్పారు. అక్క 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 ఇప్పుడు నీకు బాగానే ఉంది కదమ్మా? బానే ఉంది సార్. నీ తరపున వాదించడానికి లాయర్ ఎవరూ లేరు, నువ్వే వాదించుకుంటాను అన్నావు. కానీ నువ్వు వాదించాలన్నా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలన్నా నీ దగ్గర నువ్వు తప్పు చేయలేదన్న సాక్ష్యాలు, ఆధారాలు ఉండాలి. ఉన్నాయమ్మా? లేవు సార్. మరి సాక్షులు ఎవరైనా ఉన్నారా? యువర్ ఆనర్, తనే తప్పు చేసింది. క్లియర్గా తనే దోషి అని తేలిపోతుంది కదా. తను నిర్దోషినని ఎలా నిరూపించగలదు? ఎవరు నిరూపించగలరు? మెలాద్, మీ దగ్గరున్న సాక్ష్యాధారాలు పరిశీలించి ముద్దాయే దోషి అని కన్ఫర్మ్ చేసి ఇలాంటి తప్పు ఏ కుటుంబంలో జరగకుండా, ఇలా ఇంకెవ్వరూ తమ వాళ్ళకి అన్యాయం చేయకుండా నా క్లయింట్కి న్యాయం చేస్తూ ఈ దోషి త్రిపురకి కఠినమైన శిక్ష వేస్తూ మీ తీర్పు వెల్లడించవలసిందిగా తమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మో,
కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి త్రిపుర ఈ నేరం చేసిందని కోర్టు నమ్ముతోంది. అమ్మో. ఈ కేసులో సెక్షన్స్ ప్రకారం మిలాడ్ కొరియర్